ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా సుదర్శన్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ నిలబెట్టిందని మాజీ కేంద్ర మంత్రి కిల్లి కృపారాణి అన్నారు. ఈ సందర్భంగా తెలుగు వారికి అవకాశం రావడం గొప్ప విషయమని ఆమె తెలిపారు. దీంతో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సహకారం అందించాలని కిల్లి కృపారాణి చెప్పారు. తెలుగు జాతి గౌరవాన్ని నిలుపమని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగు బిడ్డగా అన్ని రాజకీయ పార్టీల నాయకులకు అభ్యర్థన చేస్తున్నాను. ఇండియా కూటమి భారత ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారిని ప్రకటించడం జరిగింది. జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు ఇండిపెండెంట్ ఎక్స్పర్ట్ కమిటీ చైర్మన్ గా ఉన్నారు. ఒక న్యాయ కోవిదులు, ఒక సామాన్యమైన రైతు కుటుంబంలో పుట్టిన తెలుగు బిడ్డ. ఇండియా కూటమి ఏదైతే జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారిని ప్రకటన చేశారో ఆ అభ్యర్థి రెండు తెలుగు రాష్ట్ర ప్రజలు గర్వించదగిన విషయం. అందుచేత రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న తెలుగు ప్రజాప్రతినిధులకు, ఆయా రాజకీయ పార్టీల అధ్యక్షులకు నేను అభ్యర్థిస్తూ ఉన్నాను. ఒక్కసారి ఆలోచన చేయండి. అరుదైన గౌరవం రెండు తెలుగు రాష్ట్రాలకి దక్కింది. స్వాతంత్ర్యం అనంతరం 7.5 దశాబ్దాల కాలంలో ఇద్దరికి భారత రాష్ట్రపతిగా నీలం సంజీవ్ రెడ్డి గారికి, అదేవిధంగా ఉపరాష్ట్రపతిగా వెంకయ్యనాయుడు గారికి ఇద్దరు తెలుగు బిడ్డలకు అవకాశం వచ్చింది. ఇది మూడవది. ఈ అవకాశాన్ని దుర్వినియోగం చేసుకోవద్దని ఒక్కసారి మీరు ఉదాహరణగా తీసుకోండి. గడిచిన సారి భారత రాష్ట్రపతి ఎన్నికల్లో ఒరిస్సా రాష్ట్రానికి చెందిన ద్రౌపది ముర్మును ఎంపిక చేస్తే ఎన్డీఏ సర్కార్, నవీన్ పట్నాయక్ గారి ప్రభుత్వం, బీజేడీ సపోర్ట్ చేసింది. అదే విధంగా ఈ రోజు నేను రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న రాజకీయ పార్టీలను అడుగుతున్నాను, సుదర్శన్ రెడ్డి గారిని గెలిపించండి, వారిని